దేని ఉద్దేశం దేని హృదయాన్ని బయలుపరచడమే, దేని హృదయ భారాన్ని పంచుకోవడమే నన్ను దేవుడు పిలుచుకున్న ఉద్దేశమై ఉండగా నా సొంత భారాన్ని నా సొంత ఉద్దేశాన్ని నేను బయలుపరచడానికి నేను సాహసము చేయలేను. కాబట్టి ఆ సబ్జెక్టు మీద మీకు తెలిసిన రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మీరు యోచన చేసుకొని అలా ఉందా లేదా అని తెలుసుకొని దీని ద్వారా నేనేం చెప్పాల్సిన పని లేదు, ఒక్కోరో రకంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రభు వాక్యం కూడా మొదలు తెస్తున్న రాష్ట్రపతిగా 5:19 అంటాడు, సమస్తం పరీక్షించి మేలని. కాబట్టి మేము ముందు ఉంచాం. ప్రభు అటువంటి వాడు ఇది చేయండి అని చెప్పలే, నన్ను వెంబడించగోని ఎడలా అన్నాడు, అంతే కదా. అంతేగాని నువ్వు వెంబడించాలా అని చెప్పలే. అంతేకాదు, నేను మీ ఎదుట ఇరుకు ద్వారము విశాల మార్గం ద్వారం పెట్టాను, మీరు దేంట్లో అది అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించడం మంచిది, అది సంకుచితంగా ఉంటుంది. కానీ పోరాడండి. చాలామంది చూస్తారు కానీ ప్రవేశించలేరు అని చెప్తవచ్చు. ద్వితీయోపదేశ కాండము 30:15 అంటాడు, నేను మీ ఎదుట ఆశీర్వాదాన్ని శాపాన్ని పెట్టిన్నాను, జీవాన్ని మరణాన్ని పెట్టిన్నాను, మేలును కీడును పెట్టిన్నాను, వెలుగును చీకటిని పెట్టిన్నాను, మీరు ఏది కావాలనో కోరు. అయితే నా సలహా వరకే. అయితే జీవనం ప్రేమించి మంచి జీవనం కోరువాడు ఏం చేయాలంట, వాక్యం ప్రకారంగా నువ్వు ఉంటే బాగుంటుందని ద్వితీయోపదేశ 30 చివరి వచనంలో చెప్తూ వస్తాడు. సలహా మాత్రమే. మరి ప్రభువే దేవాదేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయనే ఆ మాట చెప్తే నేను అది కాదు, ఇదే నేను చెప్పినది కరెక్టు అని చెప్పడానికి నేను ఎంతటి వాడిను మీ ముందర? మీ జ్ఞానం ముందర నేను ఏ పాటి వాడను, మీ అనుభవం ముందర నేను ఏ పాటి వాడను, మీ గ్రహింపు ముందర నేను ఏ పాటి వాడను. కాబట్టి ఇప్పుడు నేను తిరిగి అదే సబ్జెక్ట్ మాట్లాడితే నేను ఏమవుతాను చెప్పండి మీరే? నేను కూడా వారిలో ఒకరిని అవుతాను. కానీ నేను ఎట్టి పరిస్థితులు ఆ సాహసం చేయను. మీరు ఈయనకు సబ్జెక్ట్ తెలియదనుకోవచ్చు, ఇతను డిబేట్ అని అనుకోవచ్చు, ఏమన్నా అనుకునే నాకు మంచిది. నా ప్రభు దగ్గర నేను విన్నాను, నా ఆత్మదేవుడు నాకు ఏది బోధించమని చెప్పాడో, నా హృదయంలో ఏ భారం ఇచ్చాడో అదే చెప్పేసినాను. ఇక నేను మా వాళ్ళ దగ్గర పోయేస్తా అని అనను. కానీ రెండో సబ్జెక్ట్కి వెళ్తా అని చెప్తాను. సరే, ఏ సబ్జెక్టుకి పోయినా కానీ భూమి గుండంగానే ఉంటుంది కదా. కుందేలకు 3 కాళ్ళు ఉండవు, 4 కాళ్ళే ఉంటాయి అనేది మాత్రం వాస్తవం. సరే, మరి ఉదయం చదివిన సబ్జెక్టే ఏంటిది? యెషయా గ్రంథం 6:9. యెషయా గ్రంథం 6:9. నువ్వు వెళ్ళి ఈ జనులతో ఇలాగనము నిత్యం వినుచుందరు కానీ గ్రహింపకుందురు. నిత్యము దేవుని మహిమను చూస్తుంటారు కానీ తెలుసుకొనకుందురు. చాలా. కాబట్టి ప్రభు చెప్తున్న సూటైన మాట, నేరుగా తన ప్రవక్తకు ఉన్న అపవిత్రతను తొలగించి నా ప్రజలైన వారి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఇదే నువ్వు అని సూటిగా చెప్పాడు కదా. మరి చెప్తే అతను వెళ్ళి చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం నిర్ణయం తీసుకుని మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 1:11-14. యెషయా గ్రంథం 11:11 11-14 వరకు యెహోవా సెలవిస్తున్న మాట ఇదే. చూడండి, విస్తారమైన ప్రార్థన నాకేలా, దహన బలులకు పొట్టేలను, బావుగా మేసిన దుడుల కొవ్వును, మీ కానుకలు నాకేలా రక్త సమయం. అంటే ఆయన పాత నిబంధనలో చదువుతున్నాడు, ఇది కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. కోడలు రక్తమందేను, గొర్రె పిల్లలు రక్తమందేను, మేకపోతులు రక్తమందేను నాకు ఇష్టమే లేదు. మీరు నా సన్నిధి కనపడాలని వస్తున్నారే,
నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడయ్యా? మీ నైవేద్యం వ్యర్థము, మీ చేసే నైవేద్యాలు ఆరాధనలు వ్యర్థము, నాకు అసహ్యం పుట్టించు దుర్పార్పణము, అవి నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. అవి ధూపార్పణలు నాకు అసహ్యాన్ని కలగజేస్తున్నాయి. దాన్ని ఇక ముందు చెప్పి దాన్ని ఇంకా తేవద్దండి అయ్యా. మీ ఆరాధనలు ఆఫ్ చేయండి అయ్యా, మీ ప్రార్థనలు ఆఫ్ చేయండి అయ్యా, మీ కానుకలు ఆఫ్ చేయండి అయ్యా, నాకేం కొరత ఏం లేదయ్యా, నేను భూమి అనాది ఆకాశం నాది అని చెప్తూ వస్తున్నాడు. అమావాస్యయు విశ్రాంతి దినములు సమాజ కూటముల ప్రకటనలను జరుగుతున్నవి. పాపులు గుమ్ముకున్న ఉత్సవ సమాజాన్ని నోడ్చాలంటే మీ పండుగలు ఆచరిస్తున్న పండుగలు వద్దు, నాకు ఇష్టం లేదు. తర్వాత మీరు నియమించుకొని చేస్తున్న మీ కిష్టమసులు, సెమీ కిష్టమసులు, మెగా కిష్టమసులు, ఉమెన్స్ కిష్టమసులు, యూత్ కిష్టమసులు, ఇంకా ఇవేవో ఉన్నాయి. ఆ కిష్టమసులు నాకు వెక్కసంగా ఉన్నాయి. వాటిని బట్టి నేను విసిగిపోయి ఉన్నాను. అవి నాకు హేయములుగా ఉన్నాయి. నాకు ఇవ్వాల్సిన స్థానం మీరు మీ లోకల్ వార్డు మెంబర్కి ఇస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన స్థానం మీ ఎమ్మెల్యేకి ఇస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన స్థానం మీ యొక్క వీధి రౌడీకి ఇస్తున్నారు. నాకు మహిమ రావట్లేదు. అక్కడ నువ్వు వేసే క్లబ్ డ్యాన్సులు అక్కడ నా నామం దూషణ పాలు చేస్తున్నాయి. అవి నాకు అసహ్యంగా ఉన్నాయి. నీ పిల్లలతో నువ్వు ఏపిస్తున్న ఆడపిల్లలు మగపిల్లలను తీసుకొచ్చి వాడెవడో చేశాడని వీడెవడో చేశాడని నీ దగ్గర ప్రవేశపెట్టుకున్నావు కదా, అవన్నీ నాకు వెక్కసం కాటి పండగలు ఆఫ్ చెయ్యి అని చెప్తున్నాడు. తర్వాత అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చాలా కాబట్టి మీరు నీ చేతులు నా వైపు చాచున్నప్పుడు నేను మరుగైపోతున్నాను. మీ చేతులు రక్తంతో నింపబడి ఎక్కడ చెప్తూ వస్తుంది. కాబట్టి పర్లేదు, ఇప్పటికైనా వచ్చి మీ వ్యాజ్యాన్ని తీర్చుకోండి. రండి, మీ వ్యాజ్యము తీర్చుకోండి. ఎప్పుడు తీర్చుకొని సమ్మతించి నా మాట వినేలా మీకు ఎంతో మేలు. సమ్మతించి నా మాట వినేలా ఏం జరుగుతుంది? దేశంలో ఉన్న శ్రేష్టమైన పదార్థమును మీ అనుభవంలోకి తీసుకొస్తా అని చెప్తున్నాడు. ఎంత చెప్పినా అంతకంటే ముందు ఏం చెప్తున్నాడు? మీ బలులు వద్దు, మీ పండుగలు వద్దు, మీరు చేసే నైవేద్యాలు వద్దు, మీరు చేసే ప్రార్థనలు వద్దు, ఆరాధనలు వద్దు, మీ కానుకలు వద్దు అని చెప్పిన దేవుడు అంతకంటే ముందు ఏం చెప్పాడు? 1వ అధ్యాయము 2-3 వచనాలు అనుకుంటా. దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. మళ్ళీ నన్ను ఏం అడగొద్దని దయచేసి క్షమించండి, చిన్నవాడిని నేను. ఆడ యోహాను అంటే నువ్వు యేసయ్య అంటే ఏంటి అని ప్రశ్నిస్తే నేను ఏడవడం తప్ప నాకు మిగిలేదేం లేదు. ఆడ యెహోవా అంటే నువ్వు యేసయ్య అంటే ఏంటి అంటే నేను ఏం చెప్పగలుగుతానంటే ఏం చెప్పలేను, ఏడవడమే నాకు నా వంతు. ఎందుకు ఏడుస్తానో నేను చెప్పను, ఏడ్చలేదు నా వంతు. మీ గ్రహింపు శక్తిని బట్టి నేను ఏడవడం తప్ప నేను ఏం చేయలేదు. కాబట్టి ఈ యేసయ్య ఇలా సెలవిస్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దుతో పోలుస్తున్నాడు. ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డిని తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకి ఏం లేదంట. ఇశ్రాయేలు ఎవరు? తన జనాంగం, తన పేరు పెట్టిన పిల్లలు, తన స్వకీయ సాంప్రదాయ జనాంగం అని తను ఏర్పాటు చేసిన తన సొత్తైన ప్రజలను గురించి అంటున్నాడు. ఎద్దుతో కూడా సమానం కాదు, గాడిదతో కూడా వాటికి తెలివి ఉంది, అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాయి. కానీ ఈ నా ప్రజలకు వాటికి ఉన్నంత కూడా లేదని చెప్తున్నాడు. ఎందుకు మరి ఏం చేస్తున్నది వల్ల అంటే
యెషయా 5:21. యెషయా 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులమై అది ఈ పేరు ఏమంటే మేము వీఆర్ చూజన్ పీపుల్స్, వీఆర్ సెలెక్టెడ్ పీపుల్స్ అని అంటే మేము యెహోవా దేవుని ప్రజలు, మేము ఇశ్రాయేలీయులం, మేము అబ్రాహాము సంతానం. ఇదే వ్యాధి తప్ప యేసు ప్రభు కాలంలో అదే చెప్తుంటే ఎవరైనా అబ్రాహాం సంతానం అంటారు మీరు, అబ్రహాం కాదురా నేను రాళ్ళతో కూడా పిల్లలను కనిపిస్తానన్నాడు ప్రభు విసిపెట్టి. అంటే ఏది చెప్తున్నారు అదే మాటలు తప్ప ఆ దేవుడు ఏం కోరే నన్ను, దేన్ని బట్టి నన్ను ప్రేమించాడు, దేన్ని బట్టి నన్ను ఎన్నిక చేసినాడు, ఈ ఎన్నిక చేసుకునే దేవుడు నాకు పెట్టిన కండిషన్ ఏంది తెలియదు. వాళ్ళు తెలుసు కానీ అజ్ఞానం. చదువు తమ దృష్టికి తాము జ్ఞానులమై తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో ఎదుటోని ఎన్నికలు కాదు, తమ ఎన్నికలో వారు బుద్ధిమంతులమని ఎంచుకునే వారికి శ్రమ 20 వచ్చిన. వీళ్ళు ఏమనుకుంటారంట, మేలు కీడనియు కీడు మేలనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకో, తీపి చేదనియు చేదు తీపనియు. ఎట్లుంది అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్టాండర్డ్స్. అంటే ఈరోజు ఆ మాటలు మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మర్చిపోకూడదు. దేవుని దృష్టిలో మన స్టాండర్డ్ ఇది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. తర్వాత యెషయా గ్రంథం 3:8 వచ్చిన. యెషయా గ్రంథం 3:8 వచ్చిన. యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. యెహోవా మహిమల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు దేవుని ప్రజల మాటలు దేవునికి ప్రతికూలంగా ఉన్నాయంట. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం పలుకుతుంది. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె. చాలు అంతేగా. 12వ వచనం. నా ప్రజలే అంటున్నాడు, ఇంకా ప్రేమించే దేవుడు. నా ప్రజల విషయం నేనేమందును? బాలురు వారిని బాధ పెడుతున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. మీ నాయకులు త్రోవలు తప్పించువారు, వారు నీ సరళైన మార్గమును నీ తినని మార్గములను చెరిపివేసే నాయకులు వాళ్ళు. యెహోవా వాకిట్లో నిలబడి ఉన్నాడు. చూసారా? తప్పిపోయినావు. దేవుడు తీర్పు తెచ్చడానికి మరి గద్దించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను ద్రాక్ష తోట వేసి తీసుకొని ఇలా చేశాను, మంచి ఫలాల కోసం ఎదురు చూశాను, అయితే ఏమొస్తుంది ఫలాలు? నేను ఇంతకంటే ఏం చేద్దు దీనికి అని చెప్పి ఈ విషయాలన్నిటి బట్టి ఉజ్జియా కాలం, యెషయా ప్రవక్త ఏ కాలం వాడంటే ఉజ్జియా కాలం వాడు, యోతాము కాలం వాడు, ఆహాజు కాలం వాడు, అహాబు కాదు ఆహాజు కాలం వాడు, హిజ్కియా కాలం వాడు. 4 రాజుల కాలంలో ఉన్నాడు. అయితే ఏ కాలంలో ఉన్నాడు? 4 రాజుల కాలంలో ఉన్నాడు ఆయన. కాబట్టి క్రీస్తుపూర్వము 700 సంవత్సరాల క్రితము ఉన్నవాడు ఆయన. ఎంతవరకు బతుకున్నాడంటే క్రీస్తుపూర్వము 686వ సంవత్సరం చనిపోయినాడనే లేఖనాలు ఆధారాలు పెద్దలు పండితులు చెప్తారు. అంటే హిజ్కియా చనిపోయిన ఒక 5 సంవత్సరాలకు చనిపోయినట్టుగా లేఖనాలు ఆధారం చూపిస్తున్నారు. సరే, ఏదైతేనేమి అతను మరి హిజ్కియా కాలంలో ఉన్నాడు, ఆహాజు కాలంలో ఉన్నాడు,
యోతాము కాలంలో ఉన్నాడు, ఉజ్జియా కాలం. కాబట్టి ఉజ్జియా కాలంలో 6వ అధ్యాయం రాస్తున్నాడు. ఏమనంటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఉజ్జియా చనిపోయినాడు, మృతిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. అంటే రాజు లేడు, ఇప్పుడు ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉన్నారు. నాయకులు లేని జనులు ఏమవుతారు? ఎవరో చెప్పండి, అన్న చెప్తున్నాడు, మీరు చెప్పండి. కట్టు లేక తిరుగుదురు. చూద్దాం అది ఎంతవరకు కరెక్టో. సామెతలు 11:14. సామెతలు 11:14. నాయకులు లేని జనులు అంతేనా? అంతే అంతే, తిరుగు ఉండదు. ఏదంటే నువ్వే చెప్తావు, ఆకాశం భూమి గతిస్తుంది కానీ ఈ మాటలు గతించవని. అంతేకాదు అక్షరమైన పొల్లైన సున్నైనా తప్పిపోదు అంటున్నావు. మరి అంతే సూత్రం. నాయకుడు నీకు లేడంటే చెడిపోయిన బతుకు. తర్వాత ఇప్పుడు చూడండి దావీదన్న చెప్పిన మాట, సామెతలు 29:26. సరే నువ్వు చెప్తున్నాను, నేను చెప్తే వాళ్ళు నమ్మొద్దా? సరే 29:17. 18. దేవోక్తి లేని ఎల్లా. దేవోక్తి అంటే దైవ ప్రత్యక్షత. దైవ ప్రత్యక్షత లేని ఎల్లా జనులు కట్టులేక తిరుగురు. దైవ ప్రత్యక్షత ఏంది, కట్టులేక తిరగడం ఏంటి, ఇవన్నీ మరోసారి దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు మాట్లాడతాం. కాబట్టి ఒక దైవ ప్రత్యక్షత లేదు కాబట్టి ఏ రస్తా ఏ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. కట్టులేక తిరుగుతారు. కొన్నాళ్ళు ఇటు, కొన్నాళ్ళు అటు, కొన్నాళ్ళు అటు. నాయకులు జనులు. కాబట్టి ఇదే మాటను మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడు ఇష్టానుసారంగా తనను ప్రవర్తిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, యేసప్ప. కానీ రాజు లేక ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే మనం అల్లే చెప్పచ్చు. అట్లనే కొన్ని సంఘాల్లో అల్లే చెప్పితే వీడు మనోడు కాదంట. ఇది దేవుని మహిమ దొంగలించకూడదు, మనం మెలకువతో ఉండాలి. సరే, కాబట్టి మీరు ఎట్లా మెలుకుతున్నారో లేదని అన్నా నేను. దయచేసి మెలుకు పాటించండి, స్పృహలు ఉండండి, నాతోనే ఉండండి, నేను మీతో ఉండా. సరే, మంచిది. కాబట్టి రాజు లేడు కాబట్టి జనులు తమ తమ ఇష్టానుసారం ఈ స్థితినంతా చూసి దేవునికి దుఃఖం కలగజేసే అతనికి శ్రమ అని చెప్తూ వస్తాడు యెషయా. చెప్పి లాస్ట్కి అతని పేదలు అపిత్రపడతాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాజు ఉన్నప్పుడే, భక్తిగల రాజు ఉజ్జియా కదా, భక్తిగల రాజు ఉజ్జియా ఉన్నప్పుడే అట్లా అయిపోతే పాస్టర్ ఆయన కుష్ఠరోగం వచ్చింది మళ్ళీ అనవద్దు. నాకు కూడా తెలుసు, సందర్భానుసారంగా అనుకూల వచ్చిన పలుకుతాం తప్ప ఏమి ఇష్టంతా తీసుకురా. ఆయన ఒక విషయంలో మాత్రం తప్పాడు. యాజకుడు కూడా అప్పుడు కూడా యాజకుడు పనికిమాల శాఖలు చేస్తుంటే ఈయన ఏం చేశాడు, కొంచెం గర్వించి ఈయన పోయి చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాను కదా అని. నువ్వు ఇష్టడుగా ఉండు, వ్యక్తుడుగా ఉండు కాదు. ఎవరికి నియమించిన పని వారే చేయాలి. ఎవరికి నియమించిన పని వారే చేయాలి. ఆ నియమం తప్పి అతను గర్వించాడని రాయబడింది, అంతే. ఆ తర్వాత కుష్ఠరోగి ఉన్నాడు, కానీ ప్రభువు వేరుగా జీవించలేదు. మంచిది. కాబట్టి మాటకు మాట కాదు పెంచుకోవడం. ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించాలా, దేని చెప్తున్నారో దాన్ని గ్రహించుకోవాలా. అంతేకాని మన హృదయంలో నుండి అలివి కానీ మత్సరమంతా బయటికి తీసుకురాకూడదు. మంచిది. కాబట్టి ఉజ్జియా చనిపోయినాడు. ఇప్పుడు ప్రజలు చూస్తే దేవుడిని దుఃఖపరుస్తున్నారు, ఆయాసపరుస్తున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు తనతో యెషయాతో. ఈ సత్యాన్ని గుర్తిరిగి అతను ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తుండగా అప్పుడు ఆయనకు పరలోక దర్శనం దేవుడు కనపరుస్తూ వచ్చాడు. అప్పుడు ఆ పరలోక దర్శనం ఎదురు గుర్తు నిలబడినప్పుడు ఇతను పెదవులు అపిత్రపరచబడినట్టుగా తను గుర్తెరిగాడు. అవి గుర్తెరిగినప్పుడు వెంటనే దేవుడు మరి తనను పవిత్రపరుస్తున్న కారగ్ని చేత మరి ఆ తర్వాత నేను ఎవరు నేనున్నాననగా యెషయాని పంపిస్తూ వచ్చాడు. ఇంతే కదా. కాబట్టి
యెషయా కాలము మరి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితంలో మరి 7వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మరి ఏం చెప్తున్నా 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయమే కదా. 7వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? కన్యక గర్భవతి కుమారుని కంటాది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్తాడు. అంటే 700 సంవత్సరాలు మరి క్రీస్తు పూర్వం. మరి మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయానికి ఎంత సమయం ఉంది చెప్పరే? 400 సంవత్సరాలు. మీకు అందరికి తెలుసు, మిమ్మల్ని అలర్ట్లో ఉంచాలని నేను అడుగుతా అంతే. 400 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మిగిలింది? 700లో 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల్లో మరి నెబుకద్నెజరు రాజు ఎప్పుడు దండెత్తి వచ్చాడు యెరూషలేము మీదకి? ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అక్కడ ఉన్నారు? బబులోన్లో 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు కదా. 70 సంవత్సరాలు ఉన్నారు అంటే 100 సంవత్సరాలు. అంటే యెరూషలేము దేవాలయం ఎప్పుడు పడగొట్టబడింది? అయ్యో యేసప్ప, మీకు తెలుసు మీరు చెప్పకుండా తెలుసు మీకు. 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు ద్వారా యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 100 సంవత్సరాలు. యెషయా చనిపోయిన తర్వాత 626 సంవత్సరాల్లో యెషయా చనిపోయాడు. యెషయా చనిపోయిన 100 సంవత్సరాలకు యెరూషలేము పట్టబడింది. ఆ తర్వాత 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 170 సంవత్సరాలు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవుడు కొరేషు రాజును లేపుకొని మరి తిరిగి బబులోను జెరుబ్బాబెలు ద్వారా మొదటి బ్యాచ్ని 49,929 మందిని తీసుకొచ్చి మరి పునాది వేపించాడు. దాన్ని కట్టబడింది. మంచిది కదా. ఆ తర్వాత మళ్ళా 2వ బ్యాచ్గా ఎజ్రా వచ్చాడు, 3వ బ్యాచ్గా నెహెమ్యా వచ్చాడు. అది తర్వాత చూద్దాం. అయితే మొత్తం 300 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు యెషయా చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకు వరకు దేవుడు సహిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు. దాన్ని బాధపడుతూ కూడా తన ప్రజలకు కీడికి అప్పచెప్పలేదు. చెప్తూ వచ్చి అనేక మంది ప్రవక్తలను పంపించి చెప్తూ వచ్చాడు, ఇర్మియాను పంపించి చెప్తూ వచ్చాడు. అయితే ఎవరు వినలేదనే సత్యాన్ని మనం ఎరుగుదాము. ఆ తర్వాత ఏం చేసేది లేక అన్ని రాజైన అష్షూరు బబులోను రాజైన మరి నెబుకద్నెజరుకు దేవుడు అప్పచెప్తున్నాడు. అన్ని రాజైన బబులోను రాజును నెబుకద్నెజరు రాజును నా చిత్తమంతా నెరవేర్చోడు నా దాసుడని చెప్తున్నాడు. చూసారా? కాబట్టి ఎంతగా విసిగిపోయినాడో దేవుడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు పంపించిన తర్వాత మళ్ళీ దేవుడే తన నామ ఘనత నిమిత్తము ఏం చేస్తున్నాడు? మరి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా, లేదా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన తర్వాత ఈ ప్రజలు నా ప్రజలే కదా అని నా నామకు దూషణ వస్తుందని మళ్ళీ తిరిగి వాగ్దానం నెరవేరుస్తూ 70 సంవత్సరాల చెరకాలం పూర్తి చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మనుషులు విస్తరింపజేస్తూ వచ్చాడు. మంచిది. చేసిన తర్వాత మరి తిరిగి మళ్ళీ 130 సంవత్సరాలు జరిగింది. 70 ఒక 100 170. మళ్ళీ తర్వాత చెర నుండి వచ్చిన తర్వాత కూడా 130 సంవత్సరాలు. ఆ 130 సంవత్సరాల్లో ఎంతమందిని పంపిస్తూ వచ్చాడు దేవుడు? అనేక మందిని పంపిస్తూ వచ్చాడు. ఏమైనా బతుకులు మారినాయంటే ఏమి మారక విసిగి చెందిపోయి ఆయన ఏమంటున్నాడో చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరంతకంగా వచ్చి నా తలుపులు తెరిచి నన్ను ఊకే న్యూసెన్స్ నాకు పెట్టి పక్కనింటోళ్ళకి పెట్టి వీధిలో పెట్టి పెట్టకుండా ఆ చర్చి మోసేస్తే బాగుంటుంది అనేది మన భాషలో మాట్లాడాలని. బతుకులు బాగలేవు కానీ చేసేది చెప్పేది శ్రీరంగ నీతులు దూరే దొమ్మలు గీసినట్టుగా మన భాషలో. మరి ఇలా చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నిరర్థకంగా నా బలిపీఠం మీద అగ్ని రాజపెట్టకున్నట్లు నా మందిరపు వాకిళ్ళు మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. చూశారు?
మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యం అంగీకరింపను. మీరు చేసే నైవేద్యం నేను అంగీకరించను. సైన్యులకు యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా, ఈరోజు పరిస్థితి ఇదే, సంఘ పరిస్థితి. ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి గ్రహింపు రావట్లేదు, ఇది తప్ప అది తప్ప. ఒక నంద్యాలలో చోట పబ్లిక్ మీటింగ్లో ప్రసంగం చేస్తూ ఆయన అన్నాడంట, మరి ఒక గొర్రెను తీసుకొచ్చి బలి చేసి ఆడిపించాడు ఇస్సాకు బదులుగా అన్నాడంట అని చెప్పాడు. అని చెప్తే వెంటనే సంఘ పెద్దలంతా వచ్చి మీటింగ్ కానీ ఇంకా దిగలేని స్టేజీ ఎమ్మడ వచ్చి, నువ్వు బైబుల్ ఇక్కడ ఇట్లుంది చూసుకో, ఫొటేలు నువ్వు గొర్రెని చెప్పి అక్కడ పెద్ద తర్కం జరిగిందంట. ఓ పాస్టర్ నాకు వచ్చి, బ్రదర్ నంద్యాలు సామాన్యులు కాదు, అతను బాపయ్య మానవులు కాదు, నాకేదో నేను చెప్పినాను అలవాటు పొరపాటులాగా దాన్ని పట్టుకున్నారయ్యా. ఏదో ఒక పక్షి వాడు బలి అర్పించబడింది, ఒక జంతువు అర్పించబడింది, దీనికి మాత్రం మనది ఏం తక్కువ. అట్లాగే ఎన్ జైపాల్ గారు మరి ఎక్కడో వైజాగ్ ప్రాంతంలో మరి వాక్యం చెప్తూ పబ్లిక్ మీటింగ్లో మరి అబద్ధ క్రీస్తు అన్నాడు. ఉమ్మడి స్టేజ్ దిగ్గమంది వచ్చి అబద్ధ క్రీస్తు బైబిల్ ఎక్కడుంది చెప్పు అంటే, కాదులేయ్యా క్రీస్తు విరోధం ఉందని ఆయన చెప్పాడు. ఆయన తెలియక కాదు, ఫ్లోలో వచ్చింది. దీనికి మాత్రం మనం సిద్ధహస్తులు. అట్టందుకే వట్టి మాటలను పెట్టుకోవద్దు అని చెప్తూ వచ్చాడు ఇందాక మొదటి వర్తమానం కూడా. ఏది అవసరమో అది తీసుకో, ఏది అవసరమో అది తీసుకో. ఒక పండు మన చేతికి ఇస్తే ఆ పండులో ఉన్నది మంచి గుజ్జును మనం తింటాము, దాని తోలు తీసి పడేస్తాం, దాంట్లో ఇత్తనాలు తీసి పడేస్తాం, అంతే. అట్లాంటికే మొదటి దేశం రాసిన దగ్గర 5వ అధ్యాయం 19వ వచనంలో సమస్తం పరీక్షించి మేలైనది తీసుకో అంటే మనం ఎట్లున్నామో మనం అర్థం కావాలి అని చెప్తే కాదు. నీకు ఇష్టమైంది నువ్వు అనుసరించు, నీకు ఇష్టం కానీ వదిలిపెట్టు. దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు ఇంకొకసారి నీకు అర్థమయ్యే భాషలో ఆమోసులు చెప్తాడు. పశువుల కాపరిని లేపితే పశువుల కాపరితో మాట్లాడితే అర్థమవుతుంది కదా. లేదా గొర్రెల కాపరి నువ్వైతే గొర్రెల కాపరి దావీదుని లేపి మాట్లాడిస్తే నీకు అర్థమవుతుంది. అట్లా నిన్ను లేపడానికి ఒక రాజు నువ్వు అనుకో, నీకు పైన రాజుని లేపుతాడు దేవుడు. రాజుల్లో ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళని లేపుకుంటాడు. లేదు నువ్వు ఒక ప్రవక్త ఆల్రెడీ నీతో మాట్లాడడానికి ఇంకో ప్రవక్త లేపి నీతో మాట్లాడిస్తాడు ఇప్పుడు మౌనంగా ఉంటే. లేదంటే ఇతరులకు ఆటంకంగా మారుతావు. ఇతరులకు ఆటంకంగా మారితే ఏం చెప్పబడుతుంది బైబుల్? ఆటంకం ఉండేదానికంటే నీకు ఏమీ తెలియదు అంటే చెప్పలేరు, నీకు తెలుసు చెప్పరు. ఎందుకంటే భయంకరంగా ఉంది, వినడానికి పలకడానికి కష్టమైన మాట. అది మెడకు తిరగట్రా చేసుకుని సముద్రం ఒడ్డున కాదు సముద్రం నడి ఒడ్డున పడడం మంచిది అంటాడు. అది నాకు తెలుసు కానీ చెప్పడానికి కష్టం కాబట్టి మనం చెప్పలేవు. అర్థమవుతుందా? నువ్వు మౌనం ఉండడం ద్వారా వానికి అర్థమైంది, పక్కన వానికి అర్థమైంది, వాడు అనుసరిస్తాడు. చెప్పడం ద్వారా వాడు మళ్ళీ డైలామాలో పడతాడు. సరే మంచిది. కాబట్టి దేవుని పనిని మనం ఏం చేస్తున్నాం? నీకు పండు ఇచ్చారు, పండు తీసుకుని తిను, తోలు పడేసి దాంట్లో చెత్త పడేసి పైన తోలు పడేస్తాము. వేరే పండు ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ పండు ఇచ్చాను, ఏమంటారు దాన్ని, కమలా పండు తీసుకొని దాన్ని ఏం చేస్తాం? దాన్ని మళ్ళీ దాని పైన కూడా ఉన్న తొక్క తీసేస్తాం, మళ్ళీ లోపల ఉన్న పీసు కూడా తీసేస్తాం. అట్లా నీకు ఏదో అవసరం అది తీసుకో. అర్థమవుతుంది మన గ్రహింపు శక్తి మంచిది. కాబట్టి ఇక్కడ మనకు చెప్పబడుతున్న సంగతులు ఏంటంటే 300 సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చినా, ఎంతమంది ప్రవక్తలు పంపించినా, చిన్న ప్రవక్తలు 13 మందిని పంపించారు. పెద్ద ప్రవక్తలు యెషయా పెద్ద ప్రవక్తే, ఇర్మియా పెద్ద ప్రవక్తే, దానియేలు పెద్ద ప్రవక్తే, తర్వాత హెజ్కేలు కూడా. హెజ్కేలును ముందుగా కాదు చెరలో ఉన్నప్పుడు మాట్లాడడానికి పంపించాడు, అప్పుడు కూడా బతుకులు మార్చాడు.
నలుగురు పెద్ద ప్రవక్తలు, తర్వాత మళ్ళీ 13 మంది చిన్న ప్రవక్తలు. ఎంతమందిని పంపించినా బతుకులు మారలే. లాస్ట్కి ఏమనంటే, మీకు నైవేద్యాలు వద్దు స్వామి, మీ బలులు వద్దు స్వామి, నాకు ఎవడో కూడా నా పక్షమున మందిరం తలుపు మూసేస్తే నాకు బాగుంటుందని ఆయన తలుపు మూసేశాడు. మూసేసి 400 సంవత్సరాలు ఒక ప్రత్యక్షం కాకుండా, ఒక ప్రవక్త లేకుండా సైలెంట్ పీరియడ్ అయిపోయింది. అదే పరిస్థితులు నేడు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఇంకా భ్రమలు ఉంటున్నారు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చేస్తున్నాను. కాదు, మూలాలు పోయినాయి. క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని చెరిపివేసినారు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇటువంటి పరిస్థితిని ఏం చేశాడు? తన ప్రవక్త అంటే బాప్తిస్మ యోహానును పంపించి త్రోవలు సరళం చేపించి తన కుమారుడు పంపించి తన కుమారుని శిలువ బలియాగం ద్వారా మరి తిరిగి పాపాలను క్షమించి పరిస్థితులను చక్కబర్చి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ సంఘం మధ్యలోకి వచ్చాడు. సంఘం ద్వారాలు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఎక్కడున్నాడు ఆయన? చదవండి. ఎఫెసీల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ఒకటో వచనం. ఎఫెసీలో ఉన్న సంఘం దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రం కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. అది చూసారా? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? 7 దీపస్తంభాల మధ్య 7 నక్షత్రం చేత పట్టుకొని సంఘం మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. అంటే తిరిగి ప్రభు పరిస్థితులను చక్కజేసి తన సురక్త మీద సంఘాన్ని కొని మళ్ళా ఉన్నవారిలో నుండి మళ్ళీ ప్రత్యేకపరుచుకొని, చూసారా, అన్యుల్లో నుండి లాక్కుని, ఒకప్పుడు అన్యుల్లో నుండి అబ్రాహ్మణుని లాక్కుని చేశాడు. మళ్ళా తగ్గిపోయిన ఆచారాన్ని తిరుగుబాటు. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ వచ్చి తన కుమారుని ద్వారా అన్యులను అందరినీ, యూదుడని హెల్లేయుడని లేదు, గ్రీసు దేశస్తుని లేదు, మరి కూషు దేశస్తుని లేదు, అందరినీ దేవుడు ఏం చేసి తన రక్త శిలువ బలియాగం దగ్గర వారిని సమాధానపరిచి మరి ఆ యొక్క మరి తన శిలువ కార్యాన్ని విశ్వాసించే వాళ్ళందరూ కూడా ఏం చేశాడు? సంఘంలో చేర్చుకున్నాడు. సంఘం అనగా క్రీస్తు స్వరక్షించి సంపాదించుకున్నవారు, వారి మధ్యన ఆయన సంతరిస్తున్నాడు. ఇప్పుడు సంతరిస్తుంటే మాగనే ఉంది. తర్వాత ఈ కాలాలు, ఈ సంఘాలు 7 సంఘాలు మరి సూచనలుగా ఉన్నాయి. కాలాలకు సూచనలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏ సంఘ కాల పరిస్థితులు ఉన్నాము? అబ్బో, అన్న బాగా స్పీడ్ ఉన్నాడు. ఎంతనా నీ వయసు? 60 కాదు, 20 లాగా ఉన్నావు కేకలు. ఎస్ సరే, 60. వెరీ గుడ్. 60లో 20లో ఉంటున్నాడు. అన్నకు ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఇంకా కృపనిచ్చిన కాక. సరే, కాబట్టి మనది మరి 7 సంఘము యొక్క పేర్లు చెప్పినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఎక్కువ మరి బైబిల్ జ్ఞానం కలిగిన వారు ఉన్నారు కాబట్టి నేనేమన్నాను. ఎఫెసీ సంఘం, స్వర్ణ సంఘం, పెర్గం సంఘము, తుయతైర సంఘం, సార్దిస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, తర్వాత లవోదికా సంఘం. ఈ ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం. కాబట్టి ఈ సహోదర ప్రేమ కాలం 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దానికి ముగిసిపోయింది. 200 సంవత్సరాలు. ఆ కాలాన్ని మరి బ్రిటిష్ కాలము అంటారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ పాలించడం ద్వారా వారి విస్తారణ ప్రేమను చూపించి ఊరు వెలుపట మనం పడేసిన మనల్ని వారు ప్రేమించి మన దగ్గరికి వచ్చి వారు మనకు చదువులు, విద్యాబుద్ధులు నేర్పించి ఆసుపత్రులు ఏర్పాటు చేసి దేవుడు లేని ప్రజలకు మనకు దేవుని పరిచయం చేసి నిజ దేవుని పరిచయం చేసి మనల్ని ప్రేమతో ఏం చేశారు? ప్రభువునికి దగ్గర చేశారు కదా. తర్వాత కాలము లవోదిక కాలం నడుస్తుంది. ఇప్పుడు లవోదికి అనే పదానికి అర్థం ఏంటన్నా? దాని స్థితి అది. లవోదిక అంటే అర్థమేమి? ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. లవోదిక అంటే మీరు పోయి దిగట్టు చూసుకోండి, దాంట్లో ఉంటుంది మానవుని స్వరము. లవోదిక అంటే ఏంటండి? మానవుని స్వరం అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఎవరి స్వరం వినపడుతుంది?
చెప్పరే, విస్తారంగా వినపడుతుంది. యూట్యూబ్లో వినపడుతుంది, ఇన్స్టాగ్రామ్ వినపడుతుంది, వాట్సాప్లో వినపడుతుంది, తర్వాత ఫేస్బుక్లో వినపడుతుంది, తర్వాత జూమ్ మీటింగ్లో వినపడుతుంది, అన్నిట్లో అది వినపడుతుంది. ఈమెయిల్లో అది వినపడుతుంది, జీమెయిల్లో అది వినపడుతుంది, టెలిగ్రామ్లో అది వినపడుతుంది. మానవ స్వరం వినపడుతుంది. అయితే మానవ స్వరం వినపడుతుంది మంచిదే. మరి మానవ స్వరము ప్రభుని ఎక్కడ పెట్టింది? ప్రభుని శిరస్సుగా కలిగి ఉందా? శిరస్సుగా కలిగి ఉందా? ప్రభు ఎక్కడున్నాడు? చదవండి ప్రకటన 3:19. 3:19. 20 వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా ఏతుడు ఎవరు లేడు, కానీ లోపల 1000 మంది ఉన్నారు. ఎవడైనా అంటే ఒక్కడన్నా ఉంటాడేమో ఆశ. ఆయనది ఆశ, ప్రభు ప్రేమ. ఆశతో వచ్చి ఎవడైనా ఒకడు ఉంటాడేమో అని ఆయన నమ్మిక వచ్చి తలుపు తడుతున్నాడు. లోపల ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు లోపల ఇల్లు ప్రభు లేకుండా? యూత్ మీటింగ్ అండి, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. అసలు మా దగ్గర జరిగినట్టు ఎక్కడ జరగదు. ఏం జరుగుతుందండి? ఉమెన్స్ మీటింగ్ అండి. లోపల ఏం సెమినార్ జరుగుతుంది ఫలానా టాపిక్ మీద. ఏం జరుగుతుంది లోపల అంటే రేపు సువార్త సభలు పెట్టినారు, దానికోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. లోపల ప్రభు ఎక్కడున్నాడండి? కాబట్టి ప్రభు ఇప్పుడు బయట ఉన్నాడు సంఘకాల పరిస్థితి. అయితే సంఘం ఏమనుకుంటుంది? నాకు బైబిల్ జ్ఞానం 70% వచ్చేసి, ఇంకా 30% అది కూడా దేవుడు ఇస్తాడు. నా దగ్గర అనే వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఎప్పుడు చెప్పాను. తర్వాత ఇంకేమనుకుంటున్నారు వాళ్ళు? 5 రకాలుగా వాళ్ళు ఊహల్లో ఉన్నారు. చదవండి ప్రకటన 3వ అధ్యాయము. ప్రకటన 3వ అధ్యాయం చేయండి. తీస్తే అందులో ఏం చెప్పబడుతుందంటే 17వ వచనం నుండి చదువు. నీవు మొదటిగా మీ బైబిల్ ఆన్ వేసుకోండి, 1 అని రాసుకోండి. ఆడ నోట్బుక్లు రాసుకోవద్దు. మొదటిగా దౌర్భాగ్యుడవు. రెండవది నువ్వెవరంట? దిక్కుమాలుడు అంటే నీకు దేవుడు లేడు, దయ్యం. నీకు నువ్వే ఒక దయ్యం. నీ బుద్ధే నీకు ఆధారం, క్రీస్తు కాదు ఆధారం. నువ్వు దిక్కుమాలిన వాడవును. 3 దరిద్రుడవు, ఆత్మీయ దరిద్రుడు. కానీ నేను ధనవంతుడు, నాకు వాక్యం అంతా తెలుసు అనుకుంటున్నావు. 4వ పాయింట్, నువ్వు ఏంటి వాడు? నువ్వు ఆత్మీయ గుడ్డివాడు. 4. పెన్ను తీసుకుంది కదా, వేసుకున్నావు ఆల్రెడీ. మరి వేసుకో అంటే ఒకసారి వింటే ఏకసంతాగ్రహివే నువ్వు. తర్వాత 5 దిగంబరుడు అంటే రక్షణ వస్త్రాలు లేవు నీకు రక్షణే లేదు. నీకు నేను ఇచ్చిన నీతి వస్త్రాలు పోగొట్టుకున్నావు. నేను నీకు ఇచ్చిన మహిమ వస్త్రాలు అసలే లేవు. నువ్వెవరు ఇప్పుడు? దిగంబరుడు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, తర్వాత దరిద్రుడవు, తర్వాత గుడ్డివాడవు, తర్వాత దిగంబరుడవు. అయితే ఏమనుకుంటున్నాడు? చదువు. దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ. వారం ఫుల్ ప్రోగ్రామ్స్ బ్రదర్, ఒక్కరోజు వదిలిపెట్టేది లేదు. ఫుల్ మనం ప్రభు పనికి వచ్చినాము, ప్రభు పనిలో ఉన్నాము. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం హౌస్ విజిటింగు, తర్వాత లేకుంటే గ్రామ పరిచర్య, మరి బేస్వారం రోజు బైబిల్ స్టడీ, శుక్రవారం రోజు స్త్రీల మీటింగు, శనివారం రోజు ఉపవాస ప్రార్థన, మరి తిరిగి ఆదివారం రోజు ఉదయం ఆరాధన, మళ్ళీ 2వ ఆరాధన ఫలానా చోట, మళ్ళీ 3వ ఆరాధన సాయంకాలం ఇంకో చోట. లేదంటే ఉదయం తెలుగు ఆరాధన, తర్వాత మరి ఇంగ్లీష్ ఆరాధన, సాయంకాలము మలయాళం ఆరాధన. మన స్టాండర్డ్ అదే కదా. ఇది మరి అలా అవసరం లేకపోయినా కానీ పెట్టేది. మా దగ్గర 5 ఆరాధనలు జరుగుతాయి.
అని నువ్వు దిగంబరు నీకే లేదురా వస్త్రం అని చెప్తుంటే ఎరుగక ఏం చేస్తుంటా, నేను ధనవంతుడను, సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కదలేదు. దేవుడు నేను ఆత్మీయంగా, నాకు బైబిల్ అంతా తెలుసు, అంతేకాదు దేవుడిని బహుగా ఆశ్రయించాడు. ఇగో ఈ బిల్డింగ్ ప్రభు ఇచ్చినదే, ఇగో ఆ అపార్ట్మెంట్ కడుతున్నది నాదే, అక్కడ కూడా మన ప్రభు బైబిల్ కాలేజీ పెట్టాలని 5 ఎకరాల పొలం తీసినా అని చెప్పుకుంటున్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మన గురించి స్టేట్మెంటు, నువ్వు నీ స్టాండర్డ్ ఇది బాబు అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? ఇవన్నీ చెప్పకముందే పై వచనం చదవండి, 16వ వచనం. నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించినాను బిడ్డ. అయితే ఉమ్మివేసేకంటే ముందు ఎందుకు ఉమ్మివేస్తుందో చెప్పాలి. తీర్పు ఒక శిక్ష వేసే ముందు తీర్పు జరిగిన తర్వాత అట్లాంటిగా రేపు 1000 ఏళ్ళ పాలన తర్వాత ధవళ సింహాసనం ఎదుట మళ్ళీ అందరూ ప్రత్యక్షమయ్యి అక్కడ తీర్పు జరిగిన తర్వాతనే తరతరంలో యుగంలో కాలే అగ్నిగుండంలోకి పంపించేది. తీర్పు చెప్పకుండా శిక్ష విధించడం లేదు. కాబట్టి ప్రభు ఉద్దేశించినాడు, చెప్తున్నాడు నీ బతికిదిరా బాబు అని. ఇంకా ఉమ్మేలే, ఏమైనా బతుకు మార్చుకుంటామో చెప్పు. ఇవి చెప్పిన తర్వాత నిన్న అహాబు ఎంతో పెద్ద చెడ్డ రాజు అయినప్పటికీ ఏలియా పోయి చెప్పినప్పుడు ఏం చేసినాడు చెప్పరే. తీయండి, మొదటి రాజులు 18వ అధ్యాయము, మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనం. అతని భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న అహబు వంటి వాడు ఎవడు లేడు. చూసారా? కాబట్టి ఈరోజు కూడా అన్ని స్థలాల్లో మీరు తప్పగా అనుకుని నా మీదకి యుద్ధానికి వస్తే నేనేం చేయలేను, ఏడవడం తప్ప. నేను ఇంక మీ ముందుగా చెప్పాను. ఈరోజు కూడా ఎవరి పెత్తనం నడుస్తుంది సంఘాల్లో? ఆయన చాలా ధైర్యం చెప్తారు. ఎవరి పెత్తనం జరుగుతుంది? ఇప్పుడు ఎవరు వంటి వాడు మనం చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. అది జరుగుతుంది ఏ పరిస్థితి. అయితే ఏం చేసినాడు ఈ విషయాలన్నింటి బట్టి ప్రభు తన్ను గద్దించడానికి పంపించాడు. 27వ వచనం లేదా చదవండి, 26 నుండి చదువుకుంటాండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారముల ప్రకారము విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయమయంగా ప్రవర్తించను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయం అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పిస్తాను. కాబట్టి మనం ఎంత ఘోర పాపంలో అయినా ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటికి తీర్పు ముందు చెప్పాడు. ఏమైనా ఇప్పటికైనా అప్రభావాన్ని కనికరించి అంటాడేమని. సంగమా మెలుక్కో, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరారా, పాదములపై బడరా, యేసు పాదములపై బడరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముదమారగ చేకొనుము, ముదమా
చేకొనుము ప్రేమానుదారల చెంది మన యేసుకు సమమెవరు. ఆయన ప్రేమామూర్తి, ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, జాలిగల దేవుడు, కనికర కటాక్షం లేని దేవుడైనా, కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు. ఆయన మించిన దేవుడు లేడు. ఆయన మహాప్రేమ గల దేవుడైనా. కాబట్టి నువ్వు ఆయన దగ్గర రా ఇప్పటికైనా అని చెప్తున్నాడు. సంఘం మాత్రం లేదు లేదు, మా సంఘంలో ప్రతి సోమవారం హౌస్ విజిటింగ్స్ ఉంటాయి, ఆదివారం రాముల కోసం గృహ దర్శనాలు చేస్తాం, మరి తిరిగి మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, బుధవారం రోజు పల్లె గ్రామ సువార్త చేస్తాం, బేస్తవారం సంఘ బైబిల్ స్టడీ ఉంటుంది. ఇట్లా చెప్పుకొని నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇట్లా చేసుకుని ఎంత చేసినా ప్రభు అంటున్నాడు, రేపు బాబు నువ్వు ఎన్ని చేస్తున్నా కరెక్టే, కానీ నేను లేను నీ మధ్య, నీ హృదయంలో నేను లేను. నేను నీకు ఇచ్చిన రక్షణ వసతులు పోగొట్టుకున్నావు, నీకు ఇచ్చిన నైతిక వసతులు పోగొట్టుకున్నావు, నేను నీతో మాట్లాడే స్వరం వినలేక ఉన్నావు, మందబుద్ధి కలిగి ఉన్నావు నువ్వు అని చెప్తున్నాడు. మరి ఎవరి మాటలు వింటున్నాడు ఇతను అంటే లవోదిక సంఘము. అంటే మానవ స్వరం వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడు అంటే యూట్యూబ్లో వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడు అంటే ఇతను టీవీలో వింటున్నాడు. ఏ ఛానల్ అంటే మన ఛానలే, శుభవార్త ఛానల్. ఏ వార్త? శుభవార్త ఛానల్ ఇస్తున్నారు. ఏ టీవీ చూస్తున్నాడు? మా టీవీ చూస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారి ధరలు వారు ఈ టీవీనే చూసేదరు అన్నట్టుగా ఇతను మా టీవీ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చూడవలసిందే చూస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు ఎవరి స్వరం వినాలి, ఎవరిని చూడాలి, ఎవరి ముఖ దర్శనం చేసుకోవాలి, నీ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నావు అంటే మానవ స్వరం. ఈ శాస్త్రి బాగా చెప్తాడు, ఈ రెడ్డి గారు బాగా చెప్తారు, ఈ ఆచార్య గారు బాగా చెప్తారు, లేకుంటే ఈ యొక్క చౌదరి బాగా చెప్తాడు, ఆయన చాలా గొప్ప సాక్ష్యము, వినుకుంటూ పో. ప్రభుస్వరం మాత్రం మనకొద్దు. మరి ప్రభుస్వరం ఏంటి? నీ పరిచయం ఎక్కడో నీకు చెప్పాడా? నువ్వు ఏ ప్రత్యక్ష కొన్ని పరిచయం ఆరంభించావు? ఏ ప్రత్యక్షత నువ్వు ప్రభు పనితో ముందుకెళ్తున్నావు? దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు? ఎవరితో ఉండమన్నాడు? అసలు ఎందుకు పిలిచాడు నిన్ను? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పిలిచిన దేవుడు నీకు చెప్పాడు కదా, నీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోమని. మరి నీకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సావాసం ఎక్కడ? నీకు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ నాయకుడు ఎక్కడ? దేవునికి ఇచ్చిన ఆత్మ ప్రత్యక్షత ఎక్కడ? ఏమి ఉండదు. కానీ బిజీ షెడ్యూల్ అయినా దేవుడు చేస్తున్నాడు. తను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించి అతను ఏం చేస్తున్నాడంటే, ఎవడైనా కానీ నా స్వరం వింటాడు, శ్రమలు తాళలేక. లేవ్యకాండం 26వ అధ్యాయంలో చూసినప్పుడు, ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో చూసినప్పుడు, మనం లోపడే వరకు దేవుడు ఏడంతలు పెంచుకోవడం పోతాడు శ్రమలు. అప్పుడు లాస్ట్కి చేతకాక ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే ఆయన మాట వినందుకే అని తెలుసుకొని, నువ్వైతే న్యాయమే చేసావు కానీ మేమే తప్పు చేసినామని ఒప్పుకున్నప్పుడు మళ్ళీ తన అబ్రహాం తీసుకు చేసిన నిబంధన జ్ఞాపం చేసుకున్నట్టుగా యేసుక్రీస్తు ద్వారా మనతో చేసిన నిత్య నిబంధన, రక్త నిబంధనను జ్ఞాపం చేసుకొని యేసుక్రీస్తుని బట్టి మళ్ళీ మనం కనికరించి మళ్ళీ మనం లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ శ్రమల సంగతి మర్చిపోయి దేవుడు ఇంకా వాడేదో ఇస్తాడు అంటే వాడు ఏదో సమస్త వస్తుంది, ఏదో చేస్తుందంటే ఏది రాదు. దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు పోషక, దేవుడే నీ సృష్టికర్త, దేవుడే నీకు రక్షణకర్త, దేవుడే నీకు విమోచనకర్త, దేవుడే నీకు న్యాయకర్త, దేవుడే నీకు పోషణకర్త, దేవుడే నీకు సంరక్షణకర్త, దేవుడే నీకు వ్యాజ్యకర్త, దేవుడే నీకు ఆదరణకర్త. సమస్తం ఆయనే నీ కాపరి, ఆయనే మళ్ళీ నీ కాపరి. కాబట్టి ఆయన లేకుండా నువ్వు ఏమి చేసినా కుదరదు. భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ఆయన మాట వినే వరకు ఇవి పెంచుకుంటూ పోతాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న వర్తమాన సారాంశం అనగా మనము విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, సరిదిద్దితివి నా జీవితమును, సరిదిద్దితివి నా జీవితమును, నిన్ను
సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా అంటే మార్త పరిచర్య ఇచ్చిపెట్టి మరియ పరిచర్య, మరియ సేవిస్తుంది, మార్త సేవ చేస్తుంది. ఏది దేనికి ఓటేశాడు యేసుప్రభు వారు? మరియ కోరుకునేది ఉత్తమమైనదని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు, సేవ కాదు, ముందు సేవించడం నేర్చుకో, తర్వాత దేవుడు నీ ద్వారా సేవ చేయించుకుంటాడు. ఎక్కడ పోయి ఏం చెప్పాలో నీకు చెప్తాడు. ఆత్మచేత ఫిలిప్పును కొనిపోయి గాజాకు వెళ్ళి అరణ్య మార్గం వెళ్ళమన్నట్టుగా నేను తీసుకెళ్ళి అక్కడ ప్రకటిస్తాడు రాజులకు, అధికారులకు. అంతేకాదు యెషయాతో పలికి వర్తమానం ఇచ్చి పోయి నా ప్రజలను ఇశ్రాయేలుకు చెప్పని చెప్పినట్టుగా చెప్తూ వస్తాడు. నాతాను చెప్పినట్టు పోయి నా కుమారుడు దావీదు తప్పిపోయినాడు, పోయి ఇట్లా చెప్పు అని చెప్పినట్టుగా చెప్తాడు. ఆ విధంగా పౌలుకు మాసిదోనియాకు నువ్వు పోవాలి కానీ ఆసియా కాదయ్యా, బితుని కాదయ్యా అని చెప్పినట్టుగా నిన్ను ఆటంకం పెట్టి నువ్వు వెళ్ళవలసిన స్థలానికి ఆయన నిన్ను నడిపిస్తూ వస్తాడు. ఒప్పేలు ఉన్నటువంటి మరి పేతురును తన ఆత్మతో నింపి కైసరికి పోయి అక్కడ శతాధిపతి కొర్నేలింటికి పోయి అక్కడ నన్ను గురించి ప్రకటించని చెప్తాడు. నువ్వు సేవ చేస్తున్నాను, నువ్వు భ్రమపరుచుకుంటే దానికి ఆయన ఏం చేయలేడు. కాబట్టి ముందు మార్త పరిచర్య స్లో చేసి నువ్వు మరియ పరిచర్యకు ఉత్తమమైన దాన్ని, ఉత్తమమైన పరిచర్యని దేవుడే ఓటేశాడు దానికి. కాబట్టి ఆ బిజీ షెడ్యూల్ మాని నువ్వు ఏం చేయాలంటే మరియ కూర్చున్నట్టుగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు సరిదిద్దితివి నా జీవితమును, సరిదిద్దితివి నా జీవితమును, నిన్ను సేవింపక నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. అప్పుడు నీ ఆరాధన గింపుకోండి. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. ఆ ప్రకారంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచ్చినప్పుడు ఆయన స్వరం విని నువ్వు ఆయన చేర్చుకోగలిగితే నీకు విందు ఉంది. అంతేకాదు నీకు సింహాసనం ఉంది. నువ్వు జయించింది నేను తండ్రి సింహాసనం కూర్చున్నట్టుగా జయించిన వారిని నా సింహాసనం పైన కూర్చొని పెడతాను అంటున్నాడు. కాబట్టి జయ జీవితం జీవించడానికి ప్రభు మనకు ఆ శిలువ కార్యం జరిగించి సమస్తం పైన అధికారం ఇచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా శత్రు బలవంతుడి పైన నీకు అధికారం ఇచ్చినాను అని చెప్పిన దేవుడు. అంతేకాదు నేను లోకంలో తండ్రి చేత నేను యహలోకంలో పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది, మీరు కాబట్టి మీరు వెళ్ళండి సర్వలోకానికి చెప్పిన దేవుడు సదాకాలానికి తోడుగా ఉంటూ వస్తాడు. అంతేకాదు ఆయన నిన్ను నిత్య నడిపించడానికి తన దూతలను కాపుదలతో భద్రతలో నిన్ను ఉంచుతూ వస్తాడు. అంతేకాదు ఆయన లోకాన్ని జయించిన ప్రకారంగా నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. 1 యోహాను 5:4 ప్రకారం లోకంను జయించిన విజయము మీ విశ్వాసమే. కాబట్టి నువ్వు అప్పుడు శరీరాశ నేత్రాజ్యం జయించి అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో నిన్నున్నమైన స్థలంలో మరి దేవుడు విని దేవుడు ఏం చేయమంటున్నాడో ఫిలిప్పు నడిచినట్టుగా సేవ చేసినట్టుగా, అగో పేతురు సేవ చేసినట్టుగా, అపోస్తలుడు పౌలు సేవ చేసినట్టుగా, ఆనాడు ప్రవక్తలు నాతాను సేవ చేసినట్టుగా, ఆనాడు గాదు చెప్పాడు, గాదుకు పోయి దావీదుకు చెప్పి 3 రోజులు చేస్తాను, మరి ఏది కావాలో కోరుకోమని చెప్పాలి. అట్లా అన్నాడు ఏలియాకి చెప్పి పంపించినట్టుగా హాబు రాజుకి. మరి అట్లాగే మరి సమూయేలుకు చెప్పి చిన్నపిల్లోడే వాడుకుంటున్నాడు. సమూయేలు చెప్పి పెద్ద ప్రవక్త అయిన యాజకుడు ప్రధాన యాజకుడు ఏలికి పోయి చెప్పుకో అని సమూయేలుకు తన స్వరం వినిపించి తన జరగబోయే సంగతులను తెలియపరిచి ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పడానికి ధైర్యం ఇచ్చి తన ఆత్మరించి పంపించినట్టుగా నిన్ను కూడా పంపిస్తాడు. అప్పుడు నువ్వు కాళ్ళ దగ్గర పోయి చెప్పొస్తావు. అప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతూ వస్తుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని మాట విని నువ్వు చేస్తున్నావు కాబట్టి అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, ఇగో ఈ 10 పట్టణాలకు అధికారం ఉండు.
ఇగో లేదా నువ్వు ప్రభు నిమిత్తం ఏదేది శ్రమపడ్డావో, నీకు వ్యాధి ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఏది ప్రభు మాటకు విధేయత చూపించి నువ్వు సాగేవో ముందుకు, ఏది సహకరించినా సహకరించకపోయినా ప్రభుని బట్టి సంవత్సరం సహిస్తూ ముందుకు సాగేవో దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, అయ్యా మరి నీకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమయు మెప్పుయు ఘనత తీసుకొని వస్తాడు. నీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని నీకు స్వతంత్రింపజేస్తాడు. నీ కొరకు ఏర్పరిచిన ఆ సింహాసనం పైన నిన్ను కూర్చోబెట్టడం గాక. దేవుడి మాట దీవించడం గాక.